హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్నది అహోబిల క్షేత్రము. ఇది ఈరోజు వీడియోలో ఎగువ అహోబిలంలో ఉండే కారంజ నరసింహస్వామిది అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఆలగడ్డ బస్టాండ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఇది. అలాగే ఆలగడ్డ బస్టాండ్లో ప్రతి 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, అలాగే ఆ బస్సు టికెట్లు అడల్ట్కి వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. అది పెద్దలకు 20 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు చూస్తున్నది ఆలయం ముందర ఇది కారంజ నరసింహస్వామి మూర్తి ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయం తర్వాత ఇంకో టాపిక్ కూడా చెప్తా ఫ్రెండ్స్ నేను. అలాగే ఈ స్వామి అవతారం ఏంది, ఇక్కడ కారంజ నరసింహస్వామిది చేతిలో ఒక విల్లు ఉంటుంది, పైన ఒక నాగుపడిగా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒక చెట్టు కింద. కానీ ఈ ఆలయంలో మనకు వీడియో తీయనియరు ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయం ఈ నరసింహస్వామి మూర్తి ఈ కారంజ నరసింహస్వామి మూర్తి విగ్రహం స్వయంభూ ఫ్రెండ్స్, తీయనియరు ఫ్రెండ్స్ వీడియోలు. అలాగే చెట్టు కింద ఆ స్వామి సంబంధించినది మనకు ఒక కటౌట్ ఉంది ఫ్రెండ్స్. ఆ కటౌట్లు చూసి ఫ్రెండ్స్ సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ నరసింహస్వామి ఫ్రెండ్స్. అలాగే ఈ క్షేత్రంలో 9 నవనరసింహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి నేను 5 నవనరసింహ టెంపుల్ తీసే ఫ్రెండ్స్. నేను ఒక 3 పాటల విధంగా తీస్తా ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంటుంది వీడియో ఫ్రెండ్స్. అలాగే ఈ కారంజ వృక్ష స్వరూపుడైన శ్రీ కారంజ నరసింహమూర్తిని కారంజ వృక్షము కింద పద్మాసనంతో వేంచేసిన స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. అలాగే కారంజ నరసింహస్వామి అని పేరు. పడగలు విప్పి నిలిచిన ఆదిశేషుని కింద ధ్యానమగ్నుడైన మూర్తికి ఇక్కడ అలా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. ఇక్కడంతా ఈ టెంపుల్ కారంజ నరసింహస్వామి ముందర ఇవన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇక్కడంతా చాలా దట్టమైన రాక్స్, పెద్ద పెద్ద కొండలు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అహోబిలంలో. అలాగే ముఖ్యంగా వైష్ణవ దివ్య దేశాలలో 108 ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మొదటిది తిరుపతిలో ఉంది ఫ్రెండ్స్ వైష్ణవ క్షేత్రం. అలాగే 2వ వైష్ణవ క్షేత్రం ఈ అహోబిలం ఫ్రెండ్స్, ఈ నరసింహస్వామిది. వైష్ణవులకు దివ్య దేశాల్లో 2 మన ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనం ఇవన్నీ చుట్టూ చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా ఆహ్లాదకరంగా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అహోబిలం. ఇది చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ అహోబిలంలో. అలాగే ఈ అహోబిలంలో ఇప్పుడు కారంజ నరసింహస్వామి తర్వాత మనం ఈ మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత అలాగే ఈ ఆలయం ముందర ఒక కోనేరు ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా పాతది ఫ్రెండ్స్. ఇది ఈ కోనేరు ముందర నుండి ఇక్కడ సత్రాలు ఉంటాయి ఫ్రెండ్స్, అన్న సత్రాలు. అక్కడ మనకు భోజనం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, మనం అక్కడ ఫ్రీగా చేయొచ్చు ఫ్రెండ్స్ అక్కడ. అలాగే ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్లో ఆ చివరి కార్నర్లో ఒక పెద్ద మండపం ఉంటుంది ఫ్రెండ్స్. అది అహోబిలం క్షేత్రం చాలా పూర్వకాలంలో మండపం ఫ్రెండ్స్ అది. ఆ మండపంలోని చుట్టూ విగ్రహాలు చాలా అద్భుతంగా, ఆహ్లాదకరంగా, దానిలో ఉండే విగ్రహాలు ఆ గుర్రం నిలబడినట్టు, ఒక పిల్లగాడు ఉన్నట్టు, అలాగా రకరకాలైన మన దేశంలో ఉన్న శిల్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి అన్ని అద్భుతమైన శిల్పాలు చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఆ మండపంలో. కాకపోతే ఆ మండపం కొద్దిగా కొంచెం డెవలప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడంతా కొద్దిగా అంతా చెత్త చెదారం వల్ల ఉంది ఫ్రెండ్స్, నీట్గా పెట్టుకోవాలా. ఇలాంటి ఆలయాలు మనం, ఇలాంటి మండపాలు ఎక్కడ చూడలేం ఫ్రెండ్స్. అది ఆ కాలంలోనే సాధ్యమవుతాయి ఫ్రెండ్స్. అది ఈ మండపంలో చూస్తే కనుక మీకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అవి ఆంజనేయ స్వామి, ఇలా రకరకాల దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా వివరంగా తీసారు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మీరు. అలాగే ఫ్రెండ్స్ ఈ మండపం తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కనుక ఈ మండపం చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చాలా ఇదిగా చేసే ఫ్రెండ్స్, నేను ఒకడు వదలకుండా చుట్టూ తీసే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మీరు. అలాగే తర్వాత ఎగువ అహోబిలం నరసింహస్వామి లోపల కూడా తీసే ఫ్రెండ్స్ నేను. కాకపోతే కనుక లోపల విగ్రహాలు తినేరు స్వయంభూ కదా ఫ్రెండ్స్.
అలాగే ఈ వీడియోలో ఈ 2 ఫ్రెండ్స్ ఈరోజు. అలాగే ఈ అహోబిలం తర్వాత ఫ్రెండ్స్ అలాగే ప్రతి నెలలో ఒక స్వాతి దినమున ఇక్కడ అహోబిలంలో చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఎక్కడెక్కడో వచ్చి చేస్తారు ఫ్రెండ్స్. ఆ రోజు చాలా పవిత్రంగా ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఆ రోజు వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. నరసింహస్వాములు మనం అన్నీ దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన ఇండియాలో భారతదేశంలో ఈ అహోబిలం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. వైష్ణవ దివ్య క్షేత్రాలలో తిరుపతి 1వది, ఇది 2వ దివ్యదేశం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయానికి వచ్చేటోళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడో మొత్తం వస్తారు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి. అది ఫ్రెండ్స్. ఈ ఆలయం చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే రేపటి పాటు భాగంలో వరాహ నరసింహస్వామిది, అలాగే జ్వాల నరసింహస్వామి నెక్స్ట్ పార్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ధన్యవాదాలు.